హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఏపీ టెట్ ఆల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడెప్పుడు వచ్చినాయి ఏంటి అని చెప్పేసి అయితే ఈ రోజు అయితే మనం క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. సో ముందుగా అయితే మనం ఏపీ వెబ్సైట్ ఆఫీషనల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ స్క్రోల్ అవడం అయితే జరుగుతుంది. ఏపీ ఆల్ టికెట్ ఏపీ టెట్ ఆల్ టికెట్ రిలీజ్డ్ అని చెప్పేసి. సో మీరు అది ఎలా డౌన్లోడ్ చేసుకోవడం ముందు దానికంటే ముందు మన ఎగ్జామ్ డేట్లు ఎప్పుడు ఉంటాయి ఏంటని చెప్పేసి తెలుసుకుందాం. సో ఫస్ట్ గా ఏంటంటే ఏపీ టెట్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఆగస్ట్ 5వ తారీఖు నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆగస్ట్ 5వ తారీఖు తెలుగు లాంగ్వేజెస్ ఉంటారు కదా వాళ్ళకైతే జరగడం అయితే జరుగుతుంది. ఆగస్ట్ 5 అండ్ 6 ఈ 2 రోజుల్లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్జిటి వాళ్ళకి పేపర్ 1 ఆగస్ట్ 6వ తారీఖు నుంచి ఆగస్ట్ 9వ తారీఖు దాకా అయితే జరగడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులోను 1Aలోను 1Bలో కూడా ఆగస్టు 9వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా అయితే జరగడం అయితే జరుగుతుంది. అండ్ సోషల్ స్టడీస్ వచ్చేసి 10వ తారీఖు అండ్ 11వ తారీఖు కూడా ఉండడం అయితే జరిగింది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ సైన్స్ వచ్చేసి ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 16 దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. బ్యాచ్ ఏంటంటే మార్నింగ్ సెక్షన్ ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ 2 టైమ్స్ అయితే ఎగ్జామ్స్ అయితే మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్స్ ముందుగా మనం అయితే ఏపీ ఎంసెట్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మనకి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి రైట్ సైడ్ లో అయితే ఉండడం అయితే జరుగుతుంది కార్నర్ లో. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి యూజర్ నేమ్ అయితే అడగడం అయితే జరుగుతుంది. యూజర్ నేమ్ దగ్గర TD00 అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. దాని మీద అయితే క్లిక్ ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసి ఫర్గెట్ చేసి మీరైతే పాస్వర్డ్ అయితే మళ్ళీ రీసెర్చ్ చేసుకోవచ్చు. రీసెర్చ్ చేసిన తర్వాత అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి. మనకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. అందులో సర్వీసెస్ యువర్ ఆల్ టికెట్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. ఆల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మన పేరు వచ్చి క్లిక్ ఇయర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు అయితే ఆల్ టికెట్ అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవడం అయితే జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆల్ టికెట్ ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ వచ్చింది ఏంటని చెప్పేసి చెక్ చేసుకొని ఆ రోజునోడు ఒరిజినల్ ఆధార్ కార్డు అండ్ ఒరిజినల్ ఆల్ టికెట్ అయితే తీసుకువెళ్ళాలి. ఆధార్ కార్డులో నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేకపోతే పాన్ కార్డు కానీ SSC మార్క్ లిస్ట్ కూడా తీసుకెళ్తే మీకు అయితే యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ అవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరు కూడా.